సో హలో గాయ్స్, మీరు చూస్తున్నారు ఏబిటి ఛానల్ అవినాష్ బండారి టెక్. సో ఈ రోజు వీడియోలో మనం అందరం వచ్చేప్పటికి ఏంటంటే, మన ఇంట్లో ఉండే ఏదైనా స్మార్ట్ ఫోన్ ఎప్పుడైనా పోయినప్పుడు కానీ, లేకుంటే ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళని ట్రాక్ చేయాలనుకుంటే మాత్రం చిన్న టిప్ అయితే ఉంది. దాన్ని యూజ్ చేసి అయితే వాళ్ళ లొకేషన్ అయితే మీరు లైవ్ లొకేషన్ చూసుకోవచ్చు. బై ద వే, వాళ్ళ స్మార్ట్ ఫోన్ సైలెంట్ లో ఉన్నా, వాళ్ళకి కావాలని ఫోన్ సైలెంట్ లో పెట్టినా వాళ్ళ ఫోన్ రింగ్ అయ్యేలా కూడా చేయవచ్చు. అది కూడా కాదనుకుంటే వాళ్ళ ఫోన్, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఫోనే వేరే వాళ్ళన దొంగలించడం లాంటివి చేస్తే ఆ ఫోన్ని మీరు, ఆ ఫోన్లో ఉన్న ఇంపార్టెంట్ డాటా లైక్ ఏమైనా ప్రైవేట్ డాటా ఉంటే దాన్ని మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. అందుకు ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో ప్రాసెస్ ఏంటంటే, సింపుల్గా మీరు క్రోమ్లోకి వెళ్ళి ఫైండ్ మై డివైస్ అని సెర్చ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే గూగుల్ వెబ్సైట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫైండ్ మై డివైస్ అంటే మీకు చాలాసార్లు వినే ఉంటుంది, బట్ దీన్ని ఎలా యూజ్ చేయవచ్చు, దీంతో మీకు చాలా యూజ్. కింద ఉన్న దాంట్లోకి వెళ్ళిపోండి, ఫైండ్ యువర్ క్రోమ్ అని. సో ఇక్కడ చూడొచ్చు, ఇది క్లిక్ చేయడంతోనే పైన నా ప్రొఫైల్ అనేది వస్తుంది. ఇంకా రిలేటెడ్ ఈమెయిల్ ఐడీస్ కూడా ఉన్నాయి నావి. సో దాంట్లో మా ఇంట్లో ఉన్న వాళ్ళ ఈమెయిల్ ఐడి ఒకటి క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే ఇదే ఈమెయిల్ తోని గ్యాలక్సీ A35 స్మార్ట్ ఫోన్ ఉంది, రెడ్మీ 10 ప్రో, ఇంకా వివో ఉన్నాయి, రెడ్మీ అనేది ఒకటే ఫోన్, ఒక డబల్ చూపిస్తుంది కానీ. సో ఇక్కడ చూస్తే ఆ ఫోన్ వచ్చేప్పటికి ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనం ఏ ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్ క్లిక్ చేసుకుంటే ఆ ఫోన్లో ఆల్రెడీ జీపీఎస్ ఆన్లో ఉంది కాబట్టి వరకు మీరు కూడా పెట్టుకుని ఈమెయిల్తో ఉంటే సరిపోదు, జీపీఎస్ కూడా ఫోన్లో ఆన్లో ఉంటుంది. అంతే. ఇక మీరు ఒకసారి జస్ట్ రిక్వెస్ట్ కొట్టేసుకుంటే ఇక్కడ మీకు లాస్ట్ సెండ్ చేసిన అని చూపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఫోన్ యాక్టివ్లోనే ఉంది, సో జీపీఎస్ కూడా కరెక్ట్గానే ఉందని అర్థం. కింద మీరు చూస్తే ప్లే సౌండ్, సెక్యూర్ డివైస్, ఫ్యాక్టరీ రీసెట్ డివైస్ అని ఆప్షన్, పైన వస్తే మీకు మ్యాప్ చూపిస్తుంది. సో ఇవే మీకు మెయిన్ కంటెంట్, ఇట్లా మీకు ఉన్న ఫ్యూచర్స్. సో ప్లే సౌండ్ వచ్చేప్పటికి ఏంటంటే, నేను మోస్ట్లీ ఎప్పుడైతే యూజ్ చేస్తాను అంటే ఫ్యూచర్, ఎప్పుడైనా మా ఇంట్లో వాళ్ళు ఫోన్ సైలెంట్లో పెట్టేసి వెళ్ళిపోయినప్పుడు, నాకు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్ లేపరు కదా, అసొంటప్పుడు ప్లే సౌండ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతా అంటే వాళ్ళ ఫోన్ ఆటోమేటిక్గా సైలెంట్లో ఉన్నా సరే ఫోన్ అనేది రింగ్ టోన్ సౌండ్ వస్తుంది. వాళ్ళు ఫోన్ తీసేవాళ్ళు సౌండ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఫోన్ చూసి వాళ్ళు ఆఫ్ చేస్తే కానీ సౌండ్ అనేది ఆఫ్, దానికి ప్లే సౌండ్ పనికొస్తుంది. ఎప్పుడైతే మన ఇంట్లో ఫోన్ పోయినప్పుడు కానీ, లేకుంటే ఎప్పుడన్నా సైలెంట్లో పెట్టినప్పుడు మనకు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సెక్యూర్ డివైస్ అంటే ఏంటంటే మనకు లాక్ చేసుకోవచ్చు. సో ఫోన్ ఎప్పుడైనా పోయినప్పుడు లాక్ చేయడం కానీ సెక్యూరిటీ ఫ్యూచర్ ఇది మీకు మధ్యలో చూపిస్తాం మళ్ళీ తర్వాత. ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ డివైస్ అంటే కంప్లీట్ అండ్ డేటా అంతా మొత్తం మీరు ఎరేజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఫోన్ ఎత్తుకపోయినప్పుడు మనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ రిఫ్రెష్ కొట్టేస్తాం. రిఫ్రెష్ కొట్టేసిన తర్వాత మీకు లొకేషన్ దొరికింది, లొకేషన్ ఫోన్ ఐకాన్ ఉంది, మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ఏం చేస్తాం అంటే గూగుల్ మ్యాప్స్ తీసుకెళ్తాం. సో తీసుకెళ్తుంది, చూడొచ్చు డాటా అయితే వచ్చేసింది ఎక్కడ ఉన్నారు అనేది. సో ఇది ఇక్కడ పాయింట్, ఇది డైరెక్షన్స్ అన్నమాట. సో డైరెక్ట్ డైరెక్షన్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు కూడా మీ లొకేషన్ ఆన్లో పెట్టేసుకొని చూసుకుంటే సరిపోతుంది. జస్ట్ స్టార్ట్ ద. సో ఇది అన్నమాట. సో ఇట్లా కాకుండా మనకు స్ట్రీట్ వ్యూ కూడా ఆప్షన్ ఉంటుంది, కానీ కొన్ని కొన్ని ఏరియాలో స్ట్రీట్ వ్యూ అని లేకపోతే కష్టం అవుతుంది. సో దానికోసం మళ్ళీ ఏం చేస్తామంటే, మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి ఆ లొకేషన్ మీద క్లిక్ చేద్దాం మళ్ళీ. సో డేటా అనేది అప్డేట్ అవుతే మనకి స్ట్రీట్ వ్యూ ఆప్షన్ ఉంటే మ్యాక్సిమం ఇక్కడ మనకు ఒక పిక్చర్ అయితే చూపిస్తుంది, స్క్రీన్ షాట్ చూపిస్తాను సమేత అట్లాంటిది. అవి స్ట్రీట్ వ్యూ లేని ఏరియాస్ ఉంటే మాత్రం మీకు కష్టం, బట్ లొకేషన్ అయితే మీకు వస్తుంది. సో ఇదన్నమాట పాయింట్. సో ఇది వచ్చేప్పటికి కోల్ మైన్స్ దగ్గర కాబట్టి, సో ఇక్కడ స్ట్రీట్ వ్యూ అనేది ఉండదు, జస్ట్ అందుకని ఇది వీళ్ళకి లొకేషన్ అనేది చూపించాలి. సో ఇదన్నమాట పాయింట్. లేకపోతే మీకు నార్మల్ ఏదైనా లొకేషన్ స్ట్రీట్ వ్యూ లాంటి ఆప్షన్ ఉంటే చూస్తాం. సో ఇది అన్నమాట. లేదు ఒకసారి మీకు అర్థం కావాలంటే ప్రాక్టికల్గా మీ ఇంట్లో ఏదైనా స్మార్ట్ ఫోన్ అంటే
ప్రాక్టికల్ మీకు అర్థం కావాలంటే మీ ఇంట్లో ఉన్న స్మార్ట్ ఫోన్ జస్ట్ ట్రై చేయండి. జస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక ఈమెయిల్ ఐడి, మీ ఫ్యామిలీలో ఒక ఈమెయిల్ ఐడి తీసుకొని మీ ఫోన్లో లాగిన్ అయి ఉండాలి, లేకుంటే మీ ఈమెయిల్ అయినా ఆ ఫోన్లో ఉండాలి. చెప్పిన ప్రాసెస్ దాంట్లో జీపీఎస్ ఆన్లో ఉండాలి. జస్ట్ మీరు ఫైండ్ మై డివైస్ అని సెర్చ్ చేసి వెబ్సైట్కి వచ్చేసి ఈ వెబ్సైట్కి వస్తే చాలు, మీకు సేమ్ ప్రాసెస్ మీకు అర్థమైపోతుంది. జస్ట్ ప్లే ఇట్స్ ఆన్ సెక్యూర్ డివైస్ ఫ్యాక్టరీ రీసెట్ రీఫ్రెష్ చేసుకుంటే మీకు దాని బ్యాటరీ పర్సంటేజ్ ఎంతసేపు ఎంత తెలుస్తుంది. అండ్ లొకేషన్ మీకు క్లిక్ చేస్తే లొకేషన్ వీడియోని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి, అండ్ అట్లాగే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వేరే వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్.